పథకాలు మరియు కమిటీలు 1. చిన్న వ్యాపారాలకు ఆశాజనకమైన నూతన సంవత్సర అభివృద్ధిలో ప్రధాన్ మంత్రి ముద్రా యోజన PMMY కింద పంపిణీ చేయబడిన రుణాలు డిసెంబరు 2023లో అపూర్వమైన ₹3,00,000 కోట్లకు ఎగబాకాయి. ఇది సంవత్సరానికి 16% వృద్ధిని చూపుతుంది. 2. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డుల డైరెక్టర్ జనరల్గా గుజరాత్ కేడర్కు చెందిన 1989 బ్యాచ్ ఎప్స్ అధికారి వివేక్ శ్రీవాస్తవ నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ACC ఇటీవల ఆమోదించింది. వ్యవహారాలు 3. రాజస్థాన్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం తన రాష్ట్ర ఆరోగ్య బీమా పథకం చిరంజీవిని కేంద్ర ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో విలీనం చేయడానికి అడుగులు వేస్తోంది. ఈ చర్య కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పెండింగ్లో ఉంది. ఆయుష్మాన్ భారత్ ముఖ్యమంత్రి చిరంజీవి ఆరోగ్య బీమా పథకం అనే ఏకీకృత చొరవను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 4. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన PMVY ని అమలు చేసిన మొదటి కేంద్ర పాలిత ప్రాంతం UT గా అవతరించడం ద్వారా జమ్మూ మరియు కాశ్మీర్ దాని శక్తివంతమైన కళాకారులు మరియు హస్తకళాకారుల సాధికారత దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. సెప్టెంబర్ 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ చొరవ భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో మరియు సుసంపన్నం చేయడంలో ఈ నైపుణ్యం కలిగిన వ్యక్తులు పోషించే కీలక పాత్రను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. 5. కంపాషన్ అన్లిమిటెడ్ ప్లస్ యాక్షన్ కపర్ తో అద్భుతమైన సహకారంతో మూర్తి ట్రస్ట్ బెంగుళూరులో కమ్యూనిటీ క్యాట్ స్టెరిలైజేషన్ కేంద్రమైన మైత్రి చొరవను ఆవిష్కరించింది. ఈ అత్యాధునిక సదుపాయం జనవరి 1, 2024న ప్రారంభించబడింది. ఇది భారతదేశ జంతు సంక్షేమ రంగంలో సవాళ్లను పరిష్కరించేటప్పుడు సద్భావన మరియు స్నేహాన్ని సూచిస్తుంది. 6. పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ, ప్రేరణ ఒక అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాన్ని సగర్వంగా అందజేస్తుంది. ఈ విశిష్ట చొరవ IX నుండి 12 తరగతుల విద్యార్థులను నాయకత్వ లక్షణాలతో శక్తివంతం చేయడం మరియు వారికి అర్థవంతమైన, ప్రత్యేకమైన మరియు స్ఫూర్తిదాయకమైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 7. పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ, ప్రేరణ ఒక అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాన్ని సగర్వంగా అందజేస్తుంది. ఈ విశిష్ట చొరవ IX నుండి 12 తరగతుల విద్యార్థులను నాయకత్వ లక్షణాలతో శక్తివంతం చేయడం మరియు వారికి అర్థవంతమైన, ప్రత్యేకమైన మరియు స్ఫూర్తిదాయకమైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 8. ఉన్నత విద్యలో నైతిక పద్ధతులను ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన ఎత్తుగడలో భారతదేశంలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC మూల్య ప్రవాహ్ 2.0ని ప్రవేశపెట్టింది. వివిధ విద్యా సంస్థలలో అభిమానం, లైంగిక వేధింపులు మరియు లింగ వివక్ష వంటి అనైతిక పద్ధతులను హైలైట్ చేసిన సర్వేలకు ప్రతిస్పందనగా ఈ కొత్త మార్గదర్శకం అందించబడింది. 9. పెన్షన్ మరియు పింఛనుదారుల సంక్షేమ శాఖ DOPPW ప్రారంభించిన అనుభవ్ అవార్డుల పథకం. పదవీ విరమణ పొందిన అధికారులు ప్రభుత్వ సేవలో తమ పదవీకాలంలో దేశ నిర్మాణానికి చేసిన సేవలను గుర్తించడానికి ఒక వినూత్న వేదిక. గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో 2015లో ప్రారంభించబడిన ఈ పథకం పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్రాతపూర్వక కథనాల ద్వారా భారతదేశ పరిపాలనా చరిత్రను డాక్యుమెంట్ చేసే దిశగా ఒక అడుగు. 10.
ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాలను ఉద్ధరించే దిశగా ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ PMAYG కింద జనవరిలో పక్కా గృహాల కోసం ప్రారంభ విడత నిధులైన ఇండియన్ రూపీ 540 కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. 15 ఇటీవల ప్రారంభించిన PMJANMAN ప్యాకేజీలో భాగమైన ఈ పంపిణీ PVTG నివాసాల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 11 మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక్ సర్కారీ లాడ్లీ బహనా యోజన విజయవంతంగా అమలు చేయడం ద్వారా స్ఫూర్తి పొందిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇటీవలే మహతారి వందన యోజన 2024గా పిలువబడే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ చొరవ కింద ప్రభుత్వం ప్రతి నెలా మహిళలకు 1000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం వార్షిక ఆర్థిక సహాయం 12,000 రూపాయలు. 12 ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ETC వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఒక వాహనం ఒక ఫాస్ట్ ట్యాగ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ వ్యూహాత్మక కొలత బహుళ వాహనాల కోసం ఒకే ఫాస్ట్ ట్యాగ్ని ఉపయోగించడం లేదా నిర్దిష్ట వాహనానికి బహుళ ఫాస్ట్ ట్యాగ్లను లింక్ చేయడం వంటి ప్రబలమైన అభ్యాసాన్ని అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. 13 సాక్షి మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించడం భారతదేశంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం MPLADS పరిపాలనలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ MOSPI నేతృత్వంలోని ఈ డిజిటల్ చొరవ ఎంపీలు తమ నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే మరియు నిర్వహించే విధానాన్ని మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ విద్యా విధానం NEP-2020కి అనుగుణంగా ప్రగతిశీల చర్యలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అప్నా విద్యాలయ్ కార్యక్రమం కింద ప్రతిష్టాత్మకమైన మై స్కూల్ మై ప్రైడ్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఈ చొరవ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య యొక్క నాణ్యతను విప్లవాత్మకంగా మార్చడానికి సెట్ చేయబడింది. విద్యార్థుల పెరుగుదల మరియు అభివృద్ధికి సమగ్ర విధానాన్ని అందిస్తుంది. 15 అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చారిత్రాత్మక రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌరశక్తిని వినియోగించుకునే లక్ష్యంతో ఒక సంచలనాత్మక కార్యక్రమాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ప్రారంభించబడిన ఈ చొరవ సామాన్య పౌరులకు ప్రయోజనం చేకూర్చుతూ ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడానికి ప్రయత్నిస్తుంది. 16 డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్లో వైస్ ప్రెసిడెంట్ శ్రీ జగదీప్ ధన్ఖర్ భారతదేశం గణతంత్రంగా 75వ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్త ప్రచారాన్ని హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రారంభించారు. పౌరులలో అహంకారం మరియు బాధ్యతను పెంపొందించడం, రాజ్యాంగ సూత్రాల పట్ల నిబద్ధతను బలోపేతం చేయడానికి ఈ చొరవ ప్రయత్నిస్తుంది. 17 ఒక ముఖ్యమైన అభివృద్ధిలో REC లిమిటెడ్ ఒక మహారత్న పవర్ ఫైనాన్స్ కంపెనీ ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన కోసం నోడల్ ఏజెన్సీగా నియమించబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22న ప్రకటించిన ఈ చొరవ 1 కోటి ఇళ్లలో రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సిఎండి వివేక్ కుమార్ దేవాంగన్ నేతృత్వంలోని ఆర్ఈసీ లిమిటెడ్ ఈ బృహత్తర కార్యక్రమం కోసం 1,20,000 కోట్ల రూపాయలు వరకు రుణం ఇవ్వనుంది. 18 కేంద్ర క్యాబినెట్ జనవరి 24, 2024న బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల కోసం రూ. 8,500 కోట్లను కేటాయిస్తూ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పథకానికి గ్రీన్ లైట్ ఇచ్చింది. ఈ వ్యూహాత్మక చర్య 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయాలన్న ప్రభుత్వ ప్రతిష్టాత్మక మిషన్ను సాకారం చేయడంలో కీలకమైన అడుగు. ముఖ్యంగా కోల్ ఇండియా, గెయిల్ ఇండియా మరియు BHEL వంటి ప్రధాన సంస్థల క్రియాశీల ప్రమేయంతో ఈ చొరవ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. 19 ఒడిశాలోని సుమారు 1 కోటి మంది గిరిజనుల అభివృద్ధి మరియు సాధికారత దిశగా గణనీయమైన ఎత్తుగడలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం LABHA పథకాన్ని ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. లఘు బనా జాత్యా ద్రవ్య క్రయాకి సంక్షిప్త రూపమైన LABHA మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ MFP కోసం 100% రాష్ట్ర నిధుల కనీస మద్దతు ధర MSP